ఆల్ఫాజోలం తయారీకి కేంద్రంగా మారిన ఓల్డ్ బోయిన్పల్లి మేధా హై స్కూల్ ను విద్యాశాఖ అధికారులు సీజ్ చేశారు. పాఠశాలకు అన్ని అనుమతులు రద్దు చేసి మూసివేయనున్నామని, ఇందులోని విద్యార్థులను ఇతర పాఠశాలలో చేర్చేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు. పోలీసు, విద్యాశాఖల ఉన్నతాధికారులు ఈ పాఠశాలను, ఆల్ఫాజోలం తయారు చేస్తున్న గదులను పరిశీలించనున్నారు. పాఠశాలలను శాశ్వతంగా మూసివేయనున్నట్లుగా అధికారులు తెలిపారు. ఇక మరోవైపు మేధా స్కూల్ విద్యార్థులు, వారి తల్లిదండ్రులు అయోమయంలో ఉన్నారు. ఆల్ఫాజోలం తయారీకి కేంద్రంగా మారిన ఓల్డ్ బోయిన్పల్లి మేధా హై స్కూల్ ను విద్యాశాఖ అధికారులు సీజ్ చేశారు. పాఠశాలకు అన్ని అనుమతులు రద్దు చేసి మూసివేయనున్నామని, ఇక ఇందులోని విద్యార్థులను ఇతర పాఠశాలలో చేర్చేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు. ఇదే విషయానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి ప్రవీణ్ అందిస్తారు. ప్రవీణ్. వరలక్ష్మి, మనం చూసుకుంటే నిన్న జరిగినటువంటి ఏదైతే ఓల్డ్ బోయిన్పల్లిలో ఉన్నటువంటి మేధా పాఠశాలలో అయితే ఈ యొక్క ఆల్ఫాజోలం తయారు చేస్తూ పట్టుబడ్డటువంటి ఆ ప్రిన్సిపల్ అండ్ కరెస్పాండెంట్ ఇద్దరిని కూడా అరెస్ట్ చేయడం జరిగింది. అరెస్ట్ చేసిన నేపథ్యంలో ఆ యొక్క పాఠశాల మొత్తంలోగా ఇంకా కొనసాగుతుంది. 10వ తరగతి వరకు ఆ పర్మిషన్ కూడా ఉన్న నేపథ్యంలో ఈరోజు ఆ విద్యాధికారులు నిన్న సాయంత్రమే అయితే యొక్క మేడ్చల్ జిల్లాకు సంబంధించినటువంటి డిఈఓ ఆదేశాల మేరకు ఎంఈఓ బాలానగర్కు చెందినటువంటి ఎంఈఓ ఆ యొక్క అధికారులు నిన్న పాఠశాలను సీజ్ చేయడం జరిగింది. ఈరోజు అయితే మరి కాసేపట్లో ఆ పాఠశాలను అయితే విద్యాశాఖ అధికారులు సందర్శిస్తారు. సందర్శించిన తర్వాత ఇక పాఠశాలలో ఇప్పటి వరకు 130 మంది పిల్లలు చదువుతున్నారు కాబట్టి వాళ్ళ భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని అక్కడ ఉన్నటువంటి స్థానికంగా ఉన్నటువంటి ఏవైతే పాఠశాలలు ఉంటాయో, ఇటు ప్రభుత్వ అండ్ ఎయిడెడ్ పాఠశాలలు ఏవైతే ఉంటాయో వాళ్ళ ఆ పాఠశాలలకు అన్నిటికీ కూడా ఆదేశాలు జారీ చేస్తారు. ఆదేశాలు జారీ చేసి ఇక్కడ ఉన్నటువంటి 130 మంది పిల్లల్ని వివిధ పాఠశాలలో మొత్తం టోల్గా కూడా పేరెంట్స్తో కూడా సమావేశం నిర్వహిస్తారు. పేరెంట్స్తో సమావేశం నిర్వహించి ఈ యొక్క పాఠశాలలో జరిగిన మొత్తం టోల్గా వ్యవహారం పైన అయితే ముందుగా పేరెంట్స్కు వివరణ ఇస్తారు. వివరణ ఇచ్చిన తర్వాత ఈ యొక్క పాఠశాలలో ఇక్కడ ప్రైవేట్ ఎయిడెడ్ కానీ ప్రభుత్వ పాఠశాలలో జాయిన్ చేసేందుకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. కాబట్టి వీళ్ళ తల్లిదండ్రుల ఇష్టపూర్వకంగా పిల్లల్ని మొత్తం టోల్గా కూడా అక్కడ జాయిన్ చేస్తారు. జాయిన్ చేసిన తర్వాత ఈ అకాడమిక్ ఇయర్కు సంబంధించినటువంటి ఏవైతే ఈ యొక్క అడ్మిషన్ రిజిస్టర్ కానీ పిల్లల అటెండెన్స్కు సంబంధించిన కానీ ఇటు అయితే వీళ్ళ మార్క్స్ మొత్తం టోల్గా కూడా ఈ యొక్క మండల అధికారి ఆధీనంలోకి వచ్చేస్తాయి. మండల అధికారి ఆధీనంలోకి వచ్చిన తర్వాత ఈ రోజు నుండి ఆ యొక్క పాఠశాల పూర్తిగా అధికారులు అయితే మొత్తం టోల్గా కూడా సీజ్ చేస్తారు. సీజ్ చేసిన తర్వాత అయితే అన్ని అనుమతులను కూడా ఆ పాఠశాల ఇక మీద అయితే ఎలాంటి తరగతి గదులు నిర్వహించకుండా అన్ని అనుమతులను కూడా రద్దు చేస్తారు. ఈ నేపథ్యంలో చూసుకుంటే మొత్తంగా ఈ కేసు పైన ఏదైతే ప్రభుత్వ పర్మిషన్తో నడుస్తున్నటువంటి ఈ యొక్క పాఠశాల అయితే ఈ పాఠశాలలో అయితే ఈ యొక్క డ్రగ్స్ దందాను కొనసాగిస్తున్న నేపథ్యంలో ప్రభుత్వం దీనిపైన సీరియస్ అయ్యింది. సీరియస్ అయిన విషయంతో అధికారులు కూడా అలర్ట్ అయ్యారు. విద్యాశాఖ అధికారులు అలర్ట్ అయ్యి కాసేపటి క్రితం మరి ఇంకో కాసేపట్లో మొత్తం టోల్గా విద్యాధికారి అక్కడికి చేరుకుంటారు. చేరుకున్న తర్వాత ఆ పాఠశాలకు సంబంధించిన వివరాలు మొత్తం టోల్గా కూడా ఆరా తీస్తారు. అయితే ఈ యొక్క దానికి సంబంధించి ఏదైతే ల్యాబ్ ఉందో అక్కడ ఆ ల్యాబ్ను కూడా సీజ్ చేయడం జరిగింది. అధికారులు ఈగల్ టీంతో పాటు ఇటు ఎస్ఓడి పోలీసులు కూడా దాడులు నిర్వహించారు. దాంట్లో దొరికినటువంటి 7 కిలోల నుండి 10 కిలోల వరకు ఆల్ఫాజోలం దొరికింది. సుమారుగా ఆ యొక్క ఆల్ఫాజోలం విలువ ₹1,00,00,000 వరకు ఉంటుందంటూ కూడా చెప్తున్న నేపథ్యంలో పోలీసులు అతని కరెస్పాండెంట్ను అయితే విచారిస్తున్నారు. ఇంకా ఇతనికి ఉన్నటువంటి లింకులు ఎక్కడెక్కడ ఉన్నాయి, ఏ జిల్లాలో ఇతని ఈ యొక్క సప్లై చేశాడు అంటూ కూడా విచారిస్తున్నారు. కొరియర్ బాయ్ డెలివరీ చేశారు కాబట్టి ఆ యొక్క డెలివరీ బాయ్ ఎంతమందికి ఇప్పటి వరకు చేశారు అంటూ కూడా లోపల దర్యాప్తు చేస్తున్నారు. ఆ సోమవారం నుండి శనివారం వరకు మొత్తం టోటల్గా కూడా ఆ యొక్క అయితే ఏదైతే ఆ యొక్క మెటీరియల్ ఉంటుందో ఆ రా మెటీరియల్తో తయారు చేసినటువంటి దాన్ని మొత్తం ఆదివారం డెలివరీకి ఇస్తున్నారు. కాబట్టి ఆ డెలివరీ ఏ విధంగా తీసుకుంటున్నారు, ఫోన్ ద్వారా తీసుకుంటున్నారా, లేకపోతే మెయిల్ ద్వారా తీసుకుంటున్నారా, లేకపోతే వాట్సాప్ చాటింగ్ ద్వారా తీసుకుంటున్నారా అనే కోణం లోపల దర్యాప్తు చేస్తున్నారు. అయితే ఈ విధంగా ఇందులో ఇంకెంతమంది ఉన్నారు, ఎంతమంది భాగ్యస్వామ్యమై ఉన్నారు, ఎవరెవరికి సప్లై చేశారనే కోణం లోపల చూస్తున్నారు. ఆ వీళ్ళకు కూకట్పల్లి గతంలో మనం చూసుకున్నాం. కూకట్పల్లిలో కల్తీ కళ్ళు తాగేసి 25 మందికి పైగా చనిపోయారు. దానికి వీళ్ళకి ఇంకేమైనా లింకులు ఉన్నాయా, ఇతర రాష్ట్రంలో ఈ యొక్క బాధితులు ఇంకెవరైనా ఉన్నారా అనే కోణం లోపల పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. కాబట్టి అయితే కాసేపట్లో ఈ యొక్క పూర్తి వివరాలు కూడా రావడంతో తెలుస్తుంది. రైట్ ప్రవీణ్, థ్యాంక్ యూ.